మోడీని దించడానికి రాహుల్ గాంధీ ఏకంగా ఎవరెవరితోనో చేతులు కలుపుతాడు. అది చైనాతోనా, పాకిస్తాన్తోనా, అమెరికాతోనా. ఇది అంటే వాళ్ళ మాటలు ఈయన ఇక్కడ వల్లే వేస్తుంటాడు. అదే సందర్భంలో మన సైన్యాన్ని డిగ్రేడ్ చేస్తాడు, మన ఎదుగుదలను డిగ్రేడ్ చేస్తాడు. పాకిస్తాన్ ఛానళ్లలో నెంబర్ 1గా బ్రేకింగ్ న్యూస్లకి ఉపయోగపడుతుంటాడు. అదే సందర్భంలో వీళ్ళ కూటమి అంటే దేశాన్ని దేశ వ్యతిరేకంగా తయారు చేయడం, అలాగే మైనారిటీ అప్పీజ్మెంట్, క్యాస్ట్ వివాదాలు తీసుకురావాలి, బీసీ అంటూ ఇంకో పక్కన ఎస్సీ ఎస్టీల కిందసారి రెచ్చగొట్టాడు, వర్కౌట్ కాలేదు, కొంచెమే వర్కౌట్ అయింది. ఈ దఫా బీసీలు చేస్తే ఇంకా పెరుగుతాం అన్నటువంటి రూట్లో ఉన్నట్టుంది ఆయన మాటల ధోరణి చూస్తుంటే. ఇప్పుడు ఐఎన్డీఏ కూటమి భాష గొడవలు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ హిందీ పార్టీ అదొచ్చి కర్ణాటకలో అధికారంలో ఉండి కన్నడ మాట్లాడట్లేదని కొట్టించి ఏర్పాట్లు చేస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు తమిళనాడులో ఐఎన్డీఏ భాగస్వామి అయినటువంటి డిఎంకే పార్టీ వాళ్ళే తమిళ్ మాట్లాడలేదని కొట్టడానికి చేస్తారు, లేకపోతే ఇష్యూస్ క్రియేట్ చేస్తారు. మహారాష్ట్రలో వీళ్ళ అనుబంధ సంస్థలు అయినటువంటి అటు ఉద్ధవ్ థాకరే పార్టీ కానీ వాళ్ళు అలాంటి అరాచకాలు చేస్తారు. అంటే భాష పేరును విడదీసే కుట్రలు అయితే క్రమంగా పెరుగుతున్నాయి.